వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. జవహర్ లాల్ నెహ్రూ గారి కుటుంబానికి, కాంగ్రెస్ కి సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే ఎంత గౌరవం అంటే, నెహ్రూ ఇందిరాగాంధీ బతికున్నప్పుడు భారతరత్న తీసేసుకున్నారు. కానీ అప్పటికే చనిపోయిన పటేల్ గారికి భారతరత్న ఇవ్వలేదు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు 1950లోనే కాలం చేశారు. నెహ్రూ గారు మొదటిసారి ప్రధాని కావడానికి పటేల్ తన సీట్ ని త్యాగం చేశారు. దేశంలో సంస్థలను అన్నిటినీ విలీనం చేసి దేశ సమైక్యతకు కృషి చేసిన దేశ ప్రథమ ఉప ప్రధాని పటేల్ గారికి మొట్టమొదటి భారతరత్న బిరుదు దక్కాలి. కానీ ఇచ్చారా? నెహ్రూ గారికి పటేల్ గారంటే వీరాభిమానం మరియు గౌరవం అంటారు. కానీ నెహ్రూ గారు మొదటి భారతరత్న ఇవ్వాలి అని అనుకున్నప్పుడు పటేల్ పేరు గుర్తుకు రాలేదు. అప్పటికే పోయారు. బహుశా ఇంకెందుకని మానేసుంటారు. బ్రిటిష్ గవర్నర్ జనరల్ గా చేసిన మొదటి భారతీయుడు. రాజాజీకి మొట్టమొదటి భారతరత్న పెట్టగానే 1954లో ఇచ్చారు. భారతరత్న ఇచ్చిన వాళ్ళని ఒకసారి చెప్తా. ఇంతమందికి ఇచ్చేదాకా పటేల్ గారు ఎందుకు గుర్తు రాలేదు అనేది నాకు అర్థం కాలేదు. మొదట చక్రవర్తి రాజగోపాలాచారికి, సర్వేపల్లి రాధాకృష్ణ గారికి, చంద్రశేఖర వెంకటరామన్ గారికి, భగవాన్ దాస్ గారికి, మోక్షంగుండ విశ్వేశ్వరయ్యకు, జవహర్ లాల్ నెహ్రూ గారికి, గోవింద్ బల్లభ్ పంత్ గారికి, దండో కేశవ్ కార్వే గారికి, బిధాన్ చంద్ర రాయ్కి, పురుషోత్తం దాస్ టండన్ గారికి, రాజేంద్ర ప్రసాద్ కి, జాకీర్ హుసేన్ కి, పాండురంగ్ వామన్ ఖానేకి, లాల్ బహదూర్ శాస్త్రికి, ఇందిరాగాంధీకి, వరాహగిరి వెంకటగిరి గారికి, కె కామరాజ్ గారికి, మదర్ తెరీసాకు, ఆచార్య వినోబా భావేకి, ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ కు, ఎంజి రామచంద్రన్ కి, బిఆర్ అంబేద్కర్ గారికి, నెల్సన్ మండేలా గారికి, రాజీవ్ గాంధీకి 24 మందికి ఇలా ఇందిరాగాంధీ అంటే నెహ్రూ కుటుంబంలో వాళ్ళందరికీ ఇచ్చుకున్న తర్వాత మత మార్పిడి కోసం సేవ ముసుగులో నడిచిన మదర్ తెరీసా గుడి ఇచ్చినాక 1991లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి భారతరత్న ఇచ్చిండ్రు. ఎందుకు? ఆయనకే మొట్టమొదటిగా రావాలి కదా. నిజంగా నెహ్రూ కుటుంబానికి పటేల్ గారు అంటే ప్రేమ ఉంటే, నెహ్రూ కుటుంబ సభ్యులు ప్రధానిగా ఉన్న మొత్తం కాలంలో పటేల్ గారికి భారతరత్న బిరుదు ఇవ్వాలని అనిపించలేదు. పటేల్ గారి కంటే అనామకులకు ఎందరికో భారతరత్న ఇచ్చిన నెహ్రూ కుటుంబ ప్రధానులు పటేల్ గారిని ఎందుకు విస్మరించారు? అంటే నెహ్రూ కుటుంబానికి పటేల్ గారు అంటే గొప్ప గౌరవం ఉన్నట్లా, లేక ఇంకా ఏదైనా గట్టి వ్యతిరేక భావం ఉన్నట్లా? ఎలా పరిగణించాలి? మీరే చెప్పండి. చివరికి కాంగ్రెస్ కి, దేశానికి నెహ్రూ కుటుంబ సభ్యుల ప్రధాన పదవి అనే పీడ విరగడయి పివి గారు ప్రధానిగా వచ్చాక 1991లో పటేల్ గారికి భారతరత్న ఇచ్చారు. అదే సమయంలో దివంగత రాజీవ్ గాంధీకి కూడా ఇచ్చేసి పటేల్ గారికి ఇవ్వకపోతే బాగుండదని ఇచ్చారేమో అని కూడా అనుకోవడానికి అవకాశం కల్పించారు. దేశ మొట్టమొదటి ఉప ప్రధాని పటేల్ గారికి ఢిల్లీలో కనీసం ఒక 100 గజాల్లో సమాధి లేదు, స్మారకం లేదు. నెహ్రూ కుటుంబం పాలించిన 50 సంవత్సరాలకు పైగా కాలంలో పటేల్ కి ఏ మాత్రం సరిదూగని ఎందరో ఢిల్లీలో సమాధులు ఉన్నాయి. నెహ్రూ గారికి 52 ఎకరాలు, ఇందిరాగాంధీకి 45 ఎకరాలు, రాజీవ్ గాంధీకి 15 ఎకరాలు, కానీ పటేల్ గారికి 0. సంజయ్ గాంధీకి నెహ్రూ శాంతివనంలో మెమోరియల్ కట్టారు. ఇక నెహ్రూ కుటుంబం కాని వారు లాల్ బహదూర్ శాస్త్రి, జైల్ సింగ్, చరణ్ సింగ్, జగ్జీవన్ రామ్, దేవీలాల్, చంద్రశేఖర్, కేఆర్ నారాయణ, శంకర్ దయాళ్ శర్మ, మొత్తం ఒక నెహ్రూ కుటుంబం దేశ రాజధాని నడవుట్టున 112 ఎకరాలలో స్మారకాలు నిర్మించుకున్నారు. కానీ నెహ్రూతో సమాన స్థాయి అనిపించుకున్న పటేల్ గారికి మాత్రం ఢిల్లీలో ఒక గజం స్థలంలో కూడా స్మారకం లేదు. ఎందుకు? ఆయనకే కాదు, ఎంతో మంది స్వతంత్ర సమరయోధులకు లేదు. మోడీ ప్రభుత్వం వచ్చాక ఇలా ఎకరాలకు ఎకరాలు కేటాయించుకోవడం వద్దు అని అందరి సమాధులు, స్మారకాలు ఒకే ప్రాంతంలో ఉండేటట్లు చేశారు. భారతరత్న మెమోరియల్ సంఘటనలు చూస్తే సాధారణంగా ఏమనిపిస్తుంది? పటేల్ గారికి ఇవ్వవలసినంత గౌరవం కావాలని నెహ్రూ కుటుంబం ఇవ్వలేదని అర్థం కావటం లేదా? మన ఎదుగుదలకు, సార్వభౌమ అధికారానికి అడుగడుగున అడ్డు తగిలేవారు అనో, లేక తమ భావజాలానికి పడని వారను, లేక మా కుటుంబం పేరు తప్ప ఎవరికి ప్రచారం దక్కకూడదని మీన్ మెంటాలిటీయో ఏదో ఒక కారణమై ఉండొచ్చు. పివి గారికి జరిగిన అవమానం మనందరికీ గుర్తుంది, మనందరి కళ్ళ ముందు జరిగింది. ఇవన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తోంది? మీరే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి మూడింటిని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలా కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.